శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. చిలకపాలెం, ఎచ్చెర్ల, ఆముదాల వలస మీదుగా నరసన్నపేటకు చేరుకుంది బస్సు యాత్ర. శ్రీకాకుళం బైపాస్, సింగుపురం, కొమర్తి, మడపాం, నరసన్నపేట బైపాస్, కోటబొమ్మాళి, కన్నెవలస మీదుగా పరశురాంపురంకు చేరుకోనున్నారు సీఎం. ఆ తర్వాత కే కొత్తూరు మీదుగా టెక్కలికి చేరుకోనున్న సీఎం జగన్ అక్కడ జరిగే మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొంటారు. యాత్ర జరిగే మార్గంలో ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు సీఎం జగన్. మార్చి 27న ఇడుపులపాయలో ప్రారంభమైన బస్సు యాత్ర నేటికి 22 రోజులు పూర్తి చేసుకుంది. ఇవాళ్టితో బస్సు యాత్ర ముగియనుంది. అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో ఉదయం మొదలైనటువంటి ఏదైతే బస్సు యాత్ర ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఎచ్చెర్ల, నర్సన్నపేట, శ్రీకాకుళం తదితర నియోజకవర్గాల్లో కొనసాగింది. టెక్కల నియోజకవర్గంలో ఎంట్రీ అవ్వబోతుంది. దీనికోసం మొత్తం అభిమానులు అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ రోడ్ల పైన మిట్ట మధ్యాహ్నం ఎండలో సైతం వీళ్ళందరూ కూడా జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు. ఆ అభిమానం ఎందుకు వచ్చింది? అసలు మనకి చూసుకున్నట్లయితే ఎండలను సైతం లెక్క చేయకుండా రోడ్లపైనే మనకు కనిపిస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ఆ అభిమానం అయితే ఈ కార్యకర్తల్లో కనిపిస్తా ఉంది. ముఖ్యంగా అసలు ఎందుకు జగన్ గారి పైన అంత అభిమానం మీకు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేము ఏనికైనా చేద్దాం. పాతపట్నం నియోజకవర్గం నుండి మనం ముఖ్యంగా చూడొచ్చు, ఏదైతే పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఈ అభిమానులు ఉన్నారు. అసలు ఏమనుకున్నారు ఏంటి చెప్తాం సార్? నేను వాలంటీర్గా పనిచేశాను. మా ఊర్లో 2 పార్టీలు ఉన్నాయండి. కానీ తొలి టీడీపీ ఉండేటప్పుడు గ్రామాల్లో ఏం జరిగేదంటే ప్రతి పథకం కూడా అక్కడ జన్మభూమి కమిటీలో నిర్ణయించినటువంటి వ్యక్తులకే ఆ పథకాలు ఇవ్వడం జరిగేది. కానీ మేము వాలంటీర్గా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మతం లేదు, కులం లేదు, పార్టీ లేదు. వాళ్ళు దేనికి ఓటేసినారని చూడకుండా ప్రతి ఒక్కరు కూడా ఏ వివక్షత లేకుండా, అవినీతి లేకుండా ఒక్క రూపాయి మేము తీసుకోకుండా మేము జగనన్న కోసం సేవ చేస్తాం. ఈ రోజు అందుకోసమే జగనన్నకి బ్రహ్మరథం పడుతున్నారు గ్రామాల్లో. ప్రతి ఒక్కరు మళ్ళీ జగనన్న వస్తే ఇదే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని నమ్మకంతో జగనన్న రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డిని ఎదిరించడానికి చాలా పార్టీలు కలిసి వస్తున్నాయి. ఎందుకంటే తాను చేసినటువంటి అభివృద్ధి వాళ్ళు ఎదుర్కోలేక, దాన్ని ఇక్కడ పరిపాలన బాగోలేదని చెప్పలేక, వాళ్ళని ఎదుర్కోలేక 3 పార్టీలు కలిపి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఓడించారు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కలవాలనుకుంటున్నారు? కలిసారా? అసలు ముందు నుంచి ఫాలో అవుతున్నారు? సార్ మాది ఇచ్చేపురం నియోజకవర్గం, సోంపేట మండలం సార్. నేను ఒక వాలంటీర్గా సోషల్ మీడియాగా చేస్తున్నాను. మా సోంపేట మండలంలోన ఒక అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది సార్. 2 years బ్యాక్ అప్పుడు సీఎం గారికి లెటర్ ఇచ్చిన వెంటనే అప్పుడు కూడా యాక్సెప్ట్ చేసి ట్రీట్మెంట్ మొత్తం చేయించారు. ఇప్పుడు మళ్ళీ అదే అమ్మాయికి సీరియస్గా ఉందని మళ్ళీ లెటర్ ఇవ్వగానే ఎంత అయితే ఖర్చు అవుద్దో అంతా నేనే పూర్తిగా నేను పెట్టుకుంటాను అమ్మ, డీటెయిల్స్ ఇవ్వండి అని అన్నది. వెంటనే ఇచ్చిన వెంటనే సార్ వాళ్ళ టీంతో వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే ఈ హాస్పిటల్లోనే మా తాలూకు పేషెంట్ ఉన్నారు, మీరు ఎంతైతే ఖర్చు అవుద్దో మీరు పెట్టుకోండి, మేము చూసుకుంటాను, ఆ పాపకి న్యాయం జరగాలి అని వెంటనే చెప్పారు సార్. మేము ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అభిమానిస్తున్నాం అంటే ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే తీరుస్తుంది సార్. మేము గతంలో కూడా చాలా పార్టీలకు చూసాం సార్. ఒక రేషన్ కార్డుకి గానీ, పెన్షన్కి గానీ జన్మభూమి కమిటీలో తిరిగాం సార్. కొన్ని 100 సార్లు తిరిగాం సార్. కానీ ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మేము వెళ్ళి వాళ్ళకి అడుగుతున్నాం, అమ్మ మీకు పెన్షన్ కావాలా, రేషన్ కార్డు కావాలా అంటే గంటలోనే మేము ఆ కార్డు చేసి ఇస్తున్నాం సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంత ఎండలో ఎందుకు వేచి చూస్తున్నారు? అసలు ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి మాణికపురం నుంచి వచ్చాం సార్. జగన్ కి డెవలప్మెంట్ ఏంటంటే స్కూల్ మార్చారు, హాస్పిటల్ చేశారు. మా ఊర్లో గత 10 సంవత్సరాలుగా హాస్పిటల్ ఉండేది సార్. హాస్పిటల్ ఇప్పుడు దాకా కూడా అదే గత 5 years దాకా హాస్పిటల్ అది కూలిపోయి అలా ఉన్ను. ఇప్పుడు జగన్ అన్న వచ్చిన తర్వాత మంచి హాస్పిటల్ కట్టారు, మంచి నాడు నేడు కార్యక్రమంలో మంచి స్కూళ్లు కట్టారు. వాళ్ళ పిల్లలకి చదువులు, బట్టలు, షూలు అన్ని ఇచ్చి ఇంత డెవలప్ చేసినా కూడా జగన్ అన్నకి చూడడానికి అంతగా అభిమానంతో మేము వచ్చామండి. ఓకే, ముఖ్యంగా చూడొచ్చు ఎక్కడ చూసినా కూడా జన నీరాజనం అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా తమ అభిమాన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవాలి, ఒక్కసారి హాయ్ చెప్తే చాలు అని కూడా చాలా మంది చెబుతా ఉన్నారు. తమ కష్టాలను, కన్నీళ్లను ఆయనతో చెబుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇబ్బందులు ఉన్న వాటిని ఆయన దృష్టికి తీసుకెళ్తే వెంటనే పరిష్కారం లభిస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గత 5 ఏళ్లలో అందించినటువంటి సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి పేదవాడికి అందాయి. సో ఆయనకి కృతజ్ఞతగా మేమందరం బాసటగా నిలబడుతున్నామని అయితే వీరందరూ కూడా చెబుతున్నారు.